మీరెప్పుడైనా మన తిరుపతిలో కోవా బాదం ఖీర్ అది కుండలో తాగారా? కోవా బాదం ఖీర్ ఒక్కటే కాదండి. రాజస్థాన్ స్పెషల్ కోవా లస్సీ, మ్యాంగో లస్సీ, రాజమండ్రి వారి కోవా రోస్ మిల్క్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే మనకి ఇక్కడ దొరుకుతాయి. మనకు కుండలో కావాలంటే కుండలో తాగొచ్చు, గ్లాస్‌లో కావాలంటే గ్లాస్‌లో తాగొచ్చు. నాకిక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే మనకిచ్చే క్వాంటిటీలో ఎక్కువ షుగర్ లెవెల్ అయితే ఉండదండి. సాధారణంగా బయట ఎక్కడైనా తాగామంటే షుగర్ ఎక్కువ ఉంటది. దానివల్ల మనం ఎక్కువ తాగలేకపోతాం. కానీ ఇక్కడ షుగర్ లెవెల్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంటది. కాబట్టి ప్రశాంతంగా తాగేయొచ్చు. ఈ కోవా బాదంతో పాటు దాని మీదేసిన పిస్తా, బాదం, చెర్రీలు చూస్తేనే నోరూరిపోయింది. అంత క్వాంటిటీలో ఏశారు. మనకైతే ఒక కుండ ₹60, ఒక గ్లాస్ ₹50 అయితే పడింది. ఇక టేస్ట్ విషయానికొస్తే అదిరిపోయిందని చెప్పొచ్చు. వాళ్ళు మనకు ప్రిపేర్ చేసి ఇచ్చేటప్పుడే చూసుకోవచ్చు ఎంత చిక్కగా ఉందో. దాన్ని బట్టి ఎంత ప్యూరిటీ మెయింటైన్ చేస్తున్నారో మనకు అర్థమవుతది. ఇక్కడ లస్సీ కూడా దొరుకుతుంది. లస్సీ చూసుకోవచ్చు మీరు. చిక్కగా పెరుగులాగా ఉంది. నేనైతే లస్సీ ట్రై చేయలేదు. ఒక కుండకి మనం అవుట్ అయిపోయినాం అనమాట. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ట్రై చేద్దాం అనుకున్నా. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ట్రై చేసేయండి. అడ్రస్ విషయానికొస్తే మన మున్సిపల్ పార్క్ పక్కన సందులో అయితే ఉంటదన్నమాట. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫాలో కొట్టు మామ.